పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో వందనాలు చెప్పుచున్నాను. పాత నిబంధనలో క్లుప్త సువార్తలు అనబడిన ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల నుండి గత తరగతిలో అతి ప్రాముఖ్యమైన అంశాలని మనము నేర్చుకున్నాం. దేవుని సంకల్పం ప్రకారం దేవుని ప్రజలలో దేవుని శక్తి ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలనేది దేవుని సంకల్పం. దేవుని సేవకులు లేక దేవుని ప్రజలు దేవుని పనిలో అనుసరించవలసిన 12 ముఖ్య సూత్రాలను, దేవుని పని యొక్క నమూనాను ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల నుండి మనం నేర్చుకున్నాం. నీవు దేవుని పని చేయగోరినవాడవై, దేవునితో జత పనివాడవై, నీ ద్వారా దేవుని పని నెరవేర్చబడగలదనే నిశ్చయత పొందగోరినట్లయితే నీవు ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలను తప్పక సంప్రదించాలి. దేవుని పనిని గూర్చి ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు ఏమి సెలవిస్తున్నాయో తెలుసుకోవాలి. ఒక మనిషి ద్వారా జరిగే సేవ నిజమైన దేవుని పనిగా ఉండాలంటే అనుభవపూర్వకంగా తెలుసుకొనదగిన 12 సూత్రాలను ఎజ్రా గ్రంథము నుండి గత తరగతిలో మనం నేర్చుకున్నాం. ఇక నెహెమ్యా గ్రంథం నాయకత్వాన్ని గూర్చి మనకు తెలియజేస్తుంది. తన ప్రజల ద్వారా జరిగించుకునే తన పని నిమిత్తం దేవుడు ఎన్నుకోదగిన నాయకుని గూర్చి నెహెమ్యా గ్రంథం ఎక్కువగా తెలియజేస్తుంది. నీవొక సంఘాన్ని ప్రారంభించాలనో లేక దేవుని పక్షంగా ఏదైనా ఒక గొప్ప పని చేయాలనో ఆశిస్తే ముందుగా ఎజ్రా గ్రంథములో ఇవ్వబడిన 12 సూత్రాలను గమనిస్తూ అవి నీ జీవితములో నిజం కావాలనే ప్రార్థన కలిగి ఉన్నట్లయితే పరలోకమందు నెరవేరుతున్నట్టి దేవుని చిత్తం ఈ లోకములో కూడా నెరవేరుట నీవు చూడగలవు. లేక దేవుని చిత్తం నెరవేరాలనే ఆశను నీవు పొందగలవు. దేవుని పనిని దేవుని ప్రజలే చేయగలరు. మానవ శక్తితో దేవుని కార్యాలు నెరవేర్చబడవు అనే సత్యాన్ని ఎజ్రా గ్రంథములో మనం చూశాం. దేవుని కార్యాలకు అవసరమైన దైవాశక్తిని దేవుని పనివారు కలిగి ఉండాలి. దేవుని నిజమైన సేవకులే అట్టి ఆసక్తిని కలిగి ఉండగలరు. దేవుడు ఒక వ్యక్తిలో నివసిస్తూ ఆ వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క క్రియాశక్తిని అట్టి వ్యక్తిలో ఉంచుతాడు. ఒక వ్యక్తిలో దేవుడు తన శక్తివంతమైన కార్యాలు జరిగించినప్పుడు అతడు ఎట్టివాడై ఉండగలడు. ఈ భూమిపై తన పనిని జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసి నియమించే నాయకుని వ్యక్తిత్వం, లక్షణాలు ఎలాంటివై ఉండాలి అనే ప్రశ్నలకు మంచి సమాధానము లేక ఉదాహరణ నెహెమ్యా. బైబిల్ గ్రంథములో ఎజ్రా, నెహెమ్యాలు మంచి నాయకత్వపు వ్యక్తిత్వాలు గలవారై ఉన్నారు. శాస్త్రి మరియు ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా సంఘ కాపురి వంటి పరిచర్యను జరిగించాడు. దేవుని ప్రజలను నడిపించే విధానాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప నాయకుడిగా, ఆత్మసంబంధమైన కృపావరాలు, తలాంతులు గలవాడిగా, స్వార్థికుడిగా, బైబిల్ బోధకుడిగా, మరే విధంగానైనా ఒక దైవ సేవకుడు తన ప్రజలను నడిపించవచ్చు. ఎజ్రా గ్రంథాన్ని పరిశీలించినప్పుడు గొప్ప ఆసక్తి, బోధనా సామర్థ్యం కలిగిన గొప్ప ధర్మశాస్త్ర పండితుడిగా ఎజ్రా దేవుని ప్రజలను వాక్య పరిచర్య ద్వారా నడిపించాడు. దేవుని ప్రజలకు ఎజ్రా గొప్ప మాదిరిగా ఉన్నాడు. దేవుని ప్రజలలో ఉజ్జీవము అవసరమైనప్పుడు, పెద్ద వర్షము కురుస్తూ ఉన్నప్పుడు సహా నేలపడి ఏడుస్తూ తన ప్రజల పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో ప్రజలందరూ వచ్చి ఎజ్రాతో కలుసుకున్నారు. ఆ విధంగా ఎజ్రా ప్రజలలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఇదే విధంగా నెహెమ్యా కూడా గొప్ప నాయకత్వపు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. నెహెమ్యా దినాల్లో కూడా దేవుని ప్రజలకు ఉజ్జీవము కొరవడింది. అందుకొక కారణాన్ని నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూడవచ్చు. ఆ దినాలలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో
సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు కుమారులకు మీ కుమార్తెలను ఈకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత ప్రమాణము చేయించాడు నెహెమ్యా. ఈ విధంగా నెహెమ్యా సమర్థుడైన నాయకుడిగా ఉన్నాడు. సంఘ కాపరులైన వారు ఈనాడు ఎందరూ నెహెమ్యా వలె చేయగలరు? దేవుని పని యొక్క నమూనాను ఎజ్రా దేవుని వాక్యములో నుండి పొందినవాడై ఉన్నాడు. నెహెమ్యా నిర్మాణకుడై ఉన్నాడు. వేరువేరు పరిస్థితులు, వేరువేరు విధానాలు కలిగి ఉన్నప్పటికీ ఎజ్రా నెహెమ్యాలు గొప్ప నాయకత్వపు మాదిరిని కలిగి ఉన్నారు. నెహెమ్యా గ్రంథ అధ్యయనములో కూడా దేవుని పని కొరకైనట్టి కొన్ని నాయకత్వపు సేవా సూత్రాల్ని మరియు దేవుని గొప్ప కార్యాల నిమిత్తం దేవుడు ఎన్నుకోదగినట్టి వ్యక్తిని గూర్చి మనం తెలుసుకుంటాం. నెహెమ్యా గ్రంథం దేవుని పనికి నాయకుడైన వ్యక్తిని గూర్చి ఎక్కువగా తెలియజేస్తుంది. అంటే అట్టి నాయకుని అర్హతలు, గుణగణాలు నెహెమ్యా గ్రంథము నుండి మనం తెలుసుకోగలం. నెహెమ్యా దినాల్లో జరిగినట్టి పని ఈ దినాల్లో జరగాలని దేవుడు కోరినట్టయితే అటువంటి పనిని జరిగించడానికి అవసరమైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాల్లో మొదటిది, దేవుడు తన ద్వారా జరిగించనయున్న పని కొరకు ఆ వ్యక్తికి భారముండాలి. నీ ద్వారా ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు ఆశిస్తున్నాడు అనే దానికి ముఖ్యమైన రుజువు ఆ పని ఎడల నీవు గొప్ప భారాన్ని కలిగి ఉండడమే. ఇట్టి గొప్ప భారము కలిగి ఉన్నప్పుడే ఆ పనిని నీవు నెరవేర్చగలవు. ఏదైనా విషయం నీవు ప్రార్థిస్తున్నావంటే దానికి వచ్చే సమాధానములో నీవు భాగస్థుడివై ఉండాలనేదే దేవుని కోరిక. ఇక రెండవది, దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రత్యేకమైన పరిచర్య జరిగించగోరినప్పుడు ఆ వ్యక్తి దేవుని నుండి మొదటిగా తన కొరకు తాను దేవుని వాక్కును పొందినవాడై ఉండాలి. గత పాఠములో మనం నేర్చుకున్న రీతిగా దేవుని పక్షంగా ఘనకార్యాలు చేయగోరిన వారెవరైనా సరే మొదటిగా తమ పని నిమిత్తం దేవుని వాక్యము ద్వారా నడిపింపు పొందినవారై ఉండాలి, దర్శనం పొందినవారై ఉండాలి. ఈ విధంగా నెహెమ్యా గొప్ప భారాన్ని కలిగి ఉంటూ వచ్చాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో నెహెమ్యా కలిగి ఉన్న భారము ఎటువంటిదో మనం చూస్తాం. యెరూషలేం ప్రాకారము పడద్రోయబడి కాల్చబడి పాడు చేయబడిందనే సమాచారము నెహెమ్యా విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసమున్నాడు. అతడు తన దేశానికి ప్రజలకు కలిగిన పరిస్థితిని బట్టి నిర్లక్ష్యంగా లేడు. ఎంతో గొప్ప భారాన్ని కలిగి ఉన్నాడు. 1వ అధ్యాయం 8-9 వచనాల్లో దేవుడు నెహెమ్యా హృదయాన్ని ఒక గొప్ప సత్యముతో నింపాడు. నా నామము ఉంచుటకు నేను యెరూషలేమును ఏర్పరచుకున్నానని నీ సేవకుడైన మోషేతో సెలవిచ్చావు గదా అని నెహెమ్యా ప్రార్థించాడు. తన ప్రార్థనకు ఆధారం దేవుని వాక్యమే. పడిపోయిన యెరూషలేము గోడను తిరిగి కట్టడానికి దేవుని వాక్యము నుండే నెహెమ్యా దర్శనాన్ని పొందాడు. మూడవది, దేవుడు ఎవరి ద్వారానైతే పనిచేయగోరుతున్నాడో ఆ వ్యక్తికి దేవుని పనిని సంపూర్తి చేయడానికి అవసరమైన సమర్పణ కలిగి ఉండాలి. దేవుడు తన పని నిమిత్తం ఏర్పరచుకున్న ఏ స్త్రీ అయినా పురుషుడైనా మొదటి లక్షణం భారము కలిగి ఉండాలి. రెండవది, దేవుని వాక్కు లేక దర్శనాన్ని పొంది ఉండాలి. మూడవది, తమకివ్వబడిన పని కొరకై సమర్పణ కావాలి. నెహెమ్యా రాజుకు గిన్నె అందించువాడిగా ఉంటూ దేవుని పనికి సమర్పణ కలిగి ఉన్నాడు. ఆ దినాల్లో రాజులకు గిన్నెనందించువారు రాజు త్రాగబోయే ద్రాక్ష రసాన్ని ముందుగా తాము రుచి చూడాలి. ఒకవేళ రాజుపై విష ప్రయోగం చేయబడుతున్న ఆ విషాన్ని ముందుగా వీరే రుచి చూడాలి. ఇది ఆ దినాల కట్టడ. దేవుడు నెహెమ్యాకు అనుగ్రహించిన భారము దర్శనం మేరకు అతని ద్వారా నెరవేర్చగోరిన పని నిమిత్తం నెహెమ్యా సమర్పణ కలిగి ఉన్నాడు. ఇక నాలుగవది, దేవుడెవరి ద్వారా తన పనిని లేక ఒకానొక ఉద్దేశాన్ని నెరవేర్చగోరుతాడో అట్టి వ్యక్తి దేవుని దర్శనాన్ని పొంది ఉండాలి. దేవుని దర్శనాన్ని దేవుని వాక్యములో నుండియే మనం పొందగలం. దేవోక్తి లేని ఎడల ప్రజలు నశిస్తారని వాక్యములో వ్రాయబడింది. గనుక నాయకుడైన వాడు దేవుని వాక్యములో నుండి దర్శనం పొందాలి. ఆ విధంగా పొందిన దర్శనాన్ని తోటివారితో ఇతరులతో పంచుకోవాలి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ దర్శనం అనేది ఎలాంటిదో ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము నుండి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను ఎవరితోనైనా
చెప్పలేదు అని అంటూ ఉన్నాడు నెహెమ్యా. ఈ వచనములో కనిపిస్తున్న హృదయమందలి ఆలోచనలే దేవుడతనిలో ఉంచిన దర్శనం. ఇట్టి తలంపులను నెహెమ్యా 2వ అధ్యాయం 18వ వచనములో దేవుని ప్రజలతో పంచుకున్నప్పుడు, కట్టుటకు పూనుకొందము రండని చెప్పినప్పుడు వారంతా కలిసి పని ప్రారంభించారు. దేవుని ప్రజలకు నాయకుడై తన దర్శనాన్ని వారితో పంచుకున్నాడు నెహెమ్యా. దేవుని పని నిమిత్తం నాయకులు కలిగి ఉండవలసిన 5వ లక్షణం, తాను నిర్వహించబోయే పరిచర్యకు ఒక నాయకుడు కొంతమంది అనుచరులను కలిగి ఉండాలి. ఈ విధంగా కాపరులు గాని, సేవకులు గాని, నాయకులు గాని ఎవరైనా తమతో పాటుగా కొంతమంది అనుచరులను కలిగి లేనట్టయితే అట్టి నాయకత్వం ప్రతికూలమైన అభిప్రాయాలకు గురి అవుతుంది. ఎందుకంటే పరిచర్యలోని ఒక నాయకుడు ప్రజలను పరిచర్య నిమిత్తం ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. నాయకుడు అనే మాటకు నిర్వచనం కొంతమంది అనుచరులను కలిగుండువాడు. ఇక 6వ లక్షణం, పరిచర్యలో నాయకుడు విమర్శను ఎదుర్కొనగలవాడై ఉండాలి. విమర్శలను భరించలేనివాడు ఎప్పుడూ ఏమి చేయలేడు. వ్యతిరేకతతో పాటుగా విమర్శలను కూడా సేవలో ఎదుర్కోవాలి. నిజంగా దేవుని సేవను నడిపించగోరేవారు విమర్శలను ఎంతగానో ఎదుర్కోవాలి. 7వది, నాయకుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అపోస్తుడైన పౌలు ఇతరులు తన్ను అపాసించినప్పుడు కూడా పరలోకమందున్న దేవునికి ప్రార్థించాడు. ఎడతెగక ప్రార్థన చేయాలని పౌలు చెప్పిన రీతిగా నెహెమ్యా ఎడతెగని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. 8వది, ప్రజలతో కలిసి పనిచేయాలి. తోటివారికి పని కల్పించడం మాత్రమే గాక కలిసి పనిచేసేవాడై ఉండాలి. ఈ విధంగా గోడ నిర్మాణములో నెహెమ్యా ప్రజలలో కలిసి పనిచేశాడు. 9వది, దుష్టత్వం, అన్యాయం, అక్రమాల్ని ఎదిరించేవాడిగా నాయకుడు నీతితో కూడిన రోషాన్ని కలిగి ఉండాలి. కోపానికి, నీతికి గల కోపానికి తేడా ఏమిటి? ఎవరిపై మన కోపం? మన కోపానికి మూలము ఎక్కడుంది? నీకెవరైనా అభ్యంతరకరంగా ఉన్నారా? ఎవరైనా నీ మార్గాలకు అడ్డొస్తున్నారా? అయితే నీవొక దైవ సేవకుడివైతే పాతాళ శక్తుల ఎడల కోపం కలిగి ఉండాలి. అటువంటిది మాత్రమే నీతిగల కోపం అనబడుతుంది. వ్యాపార కేంద్రంగా మార్చబడిన దేవాలయాన్ని యేసుప్రభు చూసినప్పుడు కలిగిన కోపం నీతిగలదై ఉంది. ఈ సంఘటన ద్వారా నీతిగల కోపానికి, మామూలు కోపానికి మధ్య నుండే తేడాను మనం తెలుసుకోగలం. ఈ విధంగా దేవుని పని వ్యతిరేకించబడినప్పుడు దైవ సేవకులైన వారికి కోపం కలుగుతుంది. నీతితో కూడిన రోషానికి నెహెమ్యా మంచి మాదిరి. ఇక 10వ లక్షణం నుండి పరిశీలించుకోబోతున్నాం. దేవుని సేవలో నాయకుడైన ఒక వ్యక్తి దేవుని పని కొరకై గొప్ప సమర్పణ కలిగినవాడై ఉండాలి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలముందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు మాకు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేదురని చెప్పితిని. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడియున్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో గొప్ప సమర్పణ మనకు కనిపిస్తుంది. ఈ వాక్య భాగములో నెహెమ్యా ఒక్కడుగా కాక సమర్పణ కలిగిన కొందరితో కలిసి పనిచేస్తున్నట్టుగా వ్రాయబడింది. ఈ విధంగా సమర్పణ కలిగిన పనివారల గుంపుకు నెహెమ్యా నాయకుడై ఉన్నాడు. మరియు నెహెమ్యా పనిలో ఏకాగ్రతను, స్థిరబుద్ధిని కలిగి ఉన్నాడు. ఇక నాయకత్వ సూత్రాల్లో 11వ లక్షణం ఏమిటంటే, దేవుడు తన హృదయములో ఉంచిన భారాన్ని లేక తన కన్నుల ఎదుట పెట్టిన పని నుండి తన దృష్టిని ప్రక్కకు త్రిప్పివేసుకోకూడదు. వ్యతిరేకులైన కొందరు పని నుండి అతని దృష్టిని మళ్లించి గోడ నిర్మాణము ఆపు చేయడానికి ఎన్నో పన్నాగాలు, కుయుక్తులతో ప్రయత్నించినప్పటికీ గోడ కట్టకుండా
నెహెమ్యాను ఎవరూ ఆపలేకపోయారు. ఈ పని నీవు చేయలేవు అంటూ ఎవరెంతగా నిరుత్సాహపరిచినప్పటికీ నెహెమ్యా తన పనిలో స్థిరంగా ఉన్నాడు. ఒక నాయకుడైన వాడు ఎల్లవేళలా కలిగి ఉండవలసిన స్థిరబుద్ధిని, ఏకాగ్రతను నెహెమ్యా కలిగి ఉంటూ వచ్చాడు. ఇక నాయకత్వ సూత్రాల్లో 12వ లక్షణం, దేవుని పనిలో నాయకుడైన వాడు దృఢమైన ఒప్పుదల లేక పటిష్టమైన విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయములో అక్కడ సరికాని కొన్ని విషయాల్ని నెహెమ్యా కనుగొంటాడు. వాటిలో ముఖ్యంగా తమ పిల్లలకు అన్యులతో వివాహము జరిగించిన తల్లిదండ్రులతో అతడు వాదించి, వారిని శపించి, కొందరిని కొట్టి, వారి తలవెంట్రుకలను పెరికి, వారితో వ్యవహరించిన విధానాన్ని గమనించినప్పుడు నెహెమ్యా తాను నమ్మిన వాటి పట్ల దృఢమైన ఒప్పుదల కలిగినవాడుగా కనిపిస్తాడు. ఇక 13వ నాయకత్వ లక్షణ సూత్రమేమిటంటే, దేవుని సేవకుడైన నాయకుడు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని లేక మానసిక బలాన్ని కలిగి ఉండాలి. తన పరిచర్య జరిగించడానికి దేవుడు అతనిని పిలిచియున్నాడనే నిశ్చయతను నెహెమ్యా కలిగి ఉన్నాడు. ఇక నాయకత్వ సూత్రాల్లో 14వ లక్షణం, దేవుని సేవకుడైన నాయకుడు నిర్భయమైన స్థితిని, ధైర్యాన్ని కలిగి ఉండాలి. దేవునిచే వాడబడే నాయకుడు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ధైర్యం. ఇక 15వ లక్షణం, నాయకత్వ లక్షణం ఏమిటంటే, నాయకుడు ఓర్పును, సహనాన్ని కలిగి ఉండాలి. పౌలు రోమాలోని విశ్వాసులకు వ్రాసిన పత్రికలో ఒక సేవకుణ్ణి సహనవంతునిగా సిద్ధపరచడానికి దేవుడు శ్రమలను వినియోగిస్తాడు. శ్రమల ద్వారా ఓర్పును నేర్చుకున్న సేవకుడు ఎప్పటికీ తప్పిపోడు. ఈ విధంగా ఓర్పు ద్వారా కలిగే నిరీక్షణ సేవకులను లేక విశ్వాసులను సిగ్గుపరచదు. ఎందుకంటే దేవుని ప్రేమ వారి హృదయాల్లో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ ద్వారానైన ప్రేమ కుమ్మరింపును పొందినవారే సహించువారై ఉంటారు, ఓర్పు కలిగినవారై ఉంటారు. ప్రపంచమంతటా దేవునిచే వాడబడుచున్న అనేకమంది దైవ సేవకులను మనం చూసినప్పుడు వారిలో సహనాన్ని ముఖ్య లక్షణంగా మనం కనుగొంటాం. ఈ సేవకులు సేవ నిమిత్తం తాము నియమించబడిన చోట సంవత్సరాలకు సంవత్సరాలే ఆత్మల కొరకు నిరీక్షిస్తూ సేవ చేస్తూ ఉంటారు. ఈ విధంగా సహనము దైవ సేవకుల ముఖ్య లక్షణంగా ఉండాలి. 16వ లక్షణము, నాయకుడు ఒక వ్యవస్థకు సరిపడినట్టి, అంటే కొంతమంది సహచరులతో కూడి చేయవలసిన సేవకు తగినట్టి కృపావరాలు, తలాంతులు కలవాడై ఉండాలి. దేవుని పనికి, సంఘ పనికి స్పష్టమైన వివరణను ఇస్తున్న దేవుని వాక్యము వ్యవస్థ విధానాన్ని కాదనదు. వ్యవస్థ విధానమంటే అనేకులు లేక కొంతమంది కూడి పనిచేసే విధానం. ఈ విధంగా సంఘములో జరిగే దేవుని పనికి లేఖనాల్లో ఖచ్చితమైన స్వరూపం లేక ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నాయి. గనుక దేవుని సేవకుడైన నాయకుడు ఎల్లవేళలా వ్యవస్థాపక పరిచర్య కొరకైన తలాంతులు కలిగి ఉండాలి. ఈ విధంగా నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయములో నేను ప్రజలను సమకూర్చి వారికి బాధ్యతలను అప్పగించి నియమ నిబంధనలు విధించేదనని తెలియజేశాడు. ఈ విధంగా నెహెమ్యా గొప్ప తలాంతులు కలిగి ఉన్నాడు. 17వ లక్షణం, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనము నుండి 37వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా నెరవేర్చవలసిన లక్ష్యాలను కలిగి ఉంటాడు నెహెమ్యా. నెహెమ్యా ముందుగా అన్యజనులతో తమ పిల్లలకు వివాహాలు జరిగించకూడదని తన ప్రజలను ఒప్పించాడు. నాయకుడిగా ప్రజలను సమకూర్చి 7వ దినమైన సబ్బాతు దినాన మరియు 7వ సంవత్సరాన పనులు చేయకూడదని దేవాలయపు పన్నును మరియు పంటలలో మొదటి ఫలార్పణలను దేవునికి సమర్పించాలని, మనుషుల తొలిచూలులను, జంతువులలో తొలిచూలులను దేవునికి సమర్పించాలని ఆజ్ఞాపించాడు. ప్రజలు అన్నిటిలో దేవునికి 10వ వంతు చెల్లిస్తామని నెహెమ్యాకు వాగ్దానం చేశారు. ఈ విషయాలన్నిటిని బట్టి నెహెమ్యాను ఒక నాయకునిగా మనం చెప్పగలం. ఇక
తాను నెరవేర్చవలసిన ప్రాముఖ్యమైన లక్ష్యాలను దేవుని లక్ష్యాలుగా ప్రజలు అంగీకరించేటట్టు వారిని నడిపించాడు. మొదటిగా నెహెమ్యా ఆధ్యాత్మిక లక్ష్యాలను కలిగి ఉన్నాడు. ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరము కొన్ని లక్ష్యాలను లేక గురిని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు నీ గురి ఏమై ఉంది? నీ ఒక 10 లక్ష్యాలను కలిగి ఉన్నట్టయితే ఆ 10 దేవుని సంకల్పాన్ని లేక ప్రణాళికను, ఆయన చిత్తాన్ని మొదటిగా పెట్టుకొని మిగిలిన 9 ఈ అంశం క్రింద మనం ఉంచుకోవాలి. 18వ లక్షణం, నాయకుడు ఒక మంచి కాపరివలే దేవుని ప్రజలను క్రమశిక్షణలో నడిపించడానికి ఒక దుడ్డుకర్ర కలిగి ఉండాలి. 19వ లక్షణం, నాయకుడు వాస్తవికత పని సాధించగల నాయకుడిగా ఉండాలంటే మానవ మాతృలమనే సత్యాన్ని ఎరిగి ఉండాలి. అనేకసార్లు దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఆయా సందర్భాల్లో తాను ప్రార్థించిన దాంట్లో నెహెమ్యా తానొక మానవ మాతృణ్ణి అనే విషయాన్ని గుర్తించినట్టు మనకు కనిపిస్తాడు. ఈ విధంగా నాయకులైన వారు సత్య సామర్థ్యాలకు మంచి మాదిరిగా ఉండగలరు. 20వ లక్షణం, నాయకుడైన సేవకుడు తాను నెరవేర్చవలసిన పనిని కనుగొనగలవాడై ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడిన ప్రకారం, యేసు ప్రభువుతో కలిసి చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని చెప్పగలగాలి. ఈ విధంగా నెహెమ్యా ఆ గోడను సంపూర్తి చేశాడు. దేవుడు మన ద్వారా జరిగించగోరిన పనిని సంపూర్తి చేయడములో మనం ఎప్పుడూ గుడ్డివాళ్లము కాకూడదు. అట్టి దేవుని పని నుండి మన దృష్టి మళ్లింపబడకూడదు. మన జీవితాలు ముగింపుకు చేరుతున్నంతలో దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అప్పగింపబడిన పనిని నెరవేర్చిన వారమై, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో ప్రభు పలికిన రీతిగా, తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని మనం ధైర్యంగా చెప్పగలమో లేదో, దేవుని సేవకులుగా, నాయకులుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా మనలను మనము వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం. దేవుని సంకల్పం ప్రకారం దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఉద్దేశ్యాలు, దేవుని ప్రణాళికలు మనము నెరవేర్చాలని దేవుని యొక్క ముఖ్య సంకల్పమయ్యింది. గనుక ఈ 20 నాయకత్వ సూత్రాలు అనుసరించుచు నెహెమ్యా వలె గొప్ప నాయకత్వపు సామర్థ్యాన్ని కలిగి దేవుని పనిని సంపూర్ణముగా నెరవేర్చి దేవునిని మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైయుండునుగాక. దయచేసి తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయకత్వ లక్షణాలు మీరు మాకు బోధించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నేర్చుకున్న ఈ నాయకత్వ సూత్రాలు మా జీవితాల్లో వ్యక్తిగతంగా అన్వయించుకొనుచు చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని మాలో ప్రతి ఒక్కరిమి వ్యక్తిగతంగా చెప్పగలిగే కృపను దయచేయమని, నెహెమ్యాలో ఉన్న భారము మీ సేవ పట్ల మాకనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ అడ్రస్ telugu vp@radio8
882.com.